అన్నదానం ప్రజలారం మీ అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల లోపల ఈ వార్డు నుంచి గతంలో గెలిచినటువంటి సీతారామ నాయకు భార్య పద్మా సీతారామ నాయకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఈ రెండు ఉభయ పార్టీల తరఫున సుత్తి కొడవల నక్షత్రం గుర్తు పేరు మీద పద్మా సీతారామ నాయకు నిలబడింది. కాబట్టి మీరందరిగా కూడా పెద్ద ఎత్తున మీరేయటమే కాదు, మీ స్నేహితులు బంధువులు ఎవరున్నాగా కూడా వాళ్ళందరితో ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎర్ర జెండా అంటే పోరాట జెండా. ఈరోజు ఎన్నికల కోసమే కాదు, నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి పార్టీ ఏదంటే ఎర్ర జెండా తప్ప మరొకటి కాదు. ఈరోజు ఎల్బీజీ నగర్ గారి కాలనీ కానీ, గిరిప్రసాద్ నగర్ కాలనీ కానీ, అనేక కాలనీలు మొత్తంగా కూడా ఏ ప్రభుత్వం కూడా సెంటు జాగిచ్చినటువంటి ప్రభుత్వం కాదు, అనేక ప్రభుత్వాలు మారిపోయింది. కానీ ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములను విముక్తి చేయడం కోసం ఎర్రజెండా పార్టీ ఆ భూములను ఆక్రమించి పేదలు ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఈ నివాసం కల్పించినటువంటి పార్టీ జెండా ఎర్రజెండా. ఈ ఎర్రజెండా ఈరోజే కాదు, దాదాపు తెలంగాణ సాయుధ పోరాటం, ఈరోజు తెలంగాణ కావచ్చు, తెలంగాణ అనొచ్చు, కానీ ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక విశాలమైన నైజాంరాజు చూసినట్టుగా ఎర్రజెండా పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేసింది. దున్నేవాడికి భూమి కావాలని, ఎట్టి చాకిరి రద్దు కావాలని చెప్పేసి, బేజంగాలు రద్దు కావాలని చెప్పేసి, మహిళల మీద జరిగేటువంటి దుశ్చర్యగా కూడా అరికట్టాలని చెప్పేసి అట్లాంటి దానికోసం ఒక మహత్తరమైన పోరాటం ఆ రోజు తుపాకులు బట్టి తెలంగాణ ప్రాంతమంతా కరుణ దొక్కుతూ 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఎర్రజెండా అది. ఆ రోజు దొరలు గడిలు వదిలిపెట్టి పరారైండ్రు, పోయి హైదరాబాద్లో బొంబాయిలో దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అట్లాంటి దొరల్ని దేశముఖులందరినీ కూడా ఎల్లగొట్టి ఆ భూములుగా కూడా పేదలకు దక్కే విధంగా ప్రయత్నం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎర్రజెండా పేదలను ఎప్పుడు మర్చిపోలేదు. ఓట్లు వేసినా చేయకున్నా, ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, ఎంపీలు ఉన్నా లేకున్నా, ఇవన్నీగా కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ ఎర్రజెండా. ఎందుకంటే పదవి ఉంటేనే పనిచేసే పార్టీలు కొన్ని ఉంటాయి. అందుకని పనిచేసేవాడు ప్రజల దగ్గర డబ్బులు పట్టించి ప్రజలను దగా చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈరోజు సిపిఎం అభ్యర్థులు నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఉన్నారు మీ దగ్గరికి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంతాన్నంతా అభివృద్ధి చేయడం కోసం, ఇల్లు కావాలని దానికోసం రేపు అనేక సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళకి ఈ కాలనీ వేసి 20 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాలు అయింది, కానీ మీ బిడ్డలు పెద్దోళ్ళు అయింది. కానీ ఉండింటనే 2-3 వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకి జాగలేవాడు ఇవ్వాల. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం. ఆ డబుల్ బెడ్రూమ్ మామూలు కూడదట, ఎట్టుంటుందట అని చెప్పేసి భార్యాభర్తలు ఉండటానికి ఒకటి, కొడుకు కోడలు ఒకటి ఉండటానికి వేరు, ముసలోళ్ళు ఉండటానికి వేరు, ఒక టాయిలెట్, ఒక బాత్రూము, ఇవన్నీ మొత్తం కూడా కిచెను, ఇవన్నీ పెట్టేసి 10 లక్షలైనా కట్టించి మీ చేతికి ఇస్తామన్నారు. అదెందుకయ్యా నువ్వు ఇచ్చేదేందో సచ్చేదేందో, కానీ మొదలు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 10 లక్షల ఎకరాల భూములు పంచడానికి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ భూములు పంచలేదు, భూస్వాముల చేతుల్లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన శంకర్ నాయకే ఎన్నో భూములు ఆక్రమించారు. మన పోరాట ఫలితంగా మొత్తం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ భూములు మొత్తం ఆయన ఆక్రమణలోనే చేసినాం. అక్కడే కాదు, ఎక్కడ ఆ ఎమ్మెల్యే క్వార్టర్ తర్వాత ఇది ఫాతిమా స్కూల్ ఉంది కదా, ఆ ఫాతిమా స్కూల్ దగ్గర 7 ఎకరాల భూమి ఆక్రమించింది. ఆ భూమి చుట్టూ నచ్చగొట్టించింది మనం. ఈ భూమి ప్రభుత్వ భూమి కాబట్టి పేదలకి చెందాలని చెప్పేసి పోరాటం చేసిన పార్టీ మన పార్టీ. అందుకని శంకర్ నాయన్ని వదిలిపెడితే భూములు ముక్కటమే ఆయన పని, ఆయనకి వేరే పని లేదు. ఎక్కడ భూమి నిలబడితే అక్కడ కాలు పెడతా తప్ప ఇంకోట్లేదు. అట్లాంటి పార్టీని ఇక్కడ రానియకండి. ఇక్కడికి వస్తే మన ఇల్లు కూడా కొట్టిస్తాడు, మన జాగ్రత్త కూడా కొట్టిస్తాడు. రోడ్డు ఏమంటున్నటువంటి పేదల ఇళ్ళని కూడా కొట్టేసి 200 మందికి ఇస్తే అందుకని ఆ పద్ధతి లోపల ఒకటేంటంటే మీరంతా సీతారామ నాయకు, పద్మా సీతారామ నాయకు సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి